జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జయ హో జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆంధ్ర యువత ఆకాంక్షల సారథివయ్యావురా అన్నదాతలందరికీ ఆత్ముడవయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా
ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. సంతోషంగా ఉంది. ఈ రోజున అంగల్కుదురు గ్రామం నుంచి సోదరులు మురళీ నాయకత్వంలో నాగభూషణం గారు, టిచ్చయ్య గారు, అదేవిధంగా విజయమ్మ గారు ఇద్దరు సర్పంచ్గా చేశారు. వీళ్ళందరితో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామాభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడైనా సరే, ఈరోజు కూడా చాలామంది నేను కలిసినప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు గుర్తు చేసుకున్నారు గతంలో ఏ విధంగా ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగాం. ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, ఒక రోడ్డు వేయడంలో కానివ్వండి, ఇళ్ళ పట్టా వేయడం విషయంలో కానివ్వండి, రేషన్ కార్డు ఇవ్వడం విషయంలో కానివ్వండి, అసలు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ ఒక కుటుంబంగా భావించి అభివృద్ధి అనేది అందరికీ జరగాలి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని తపనతో పనిచేసిన వ్యక్తిని. సో అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ రోజున అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈరోజు కలిసాయంటే దాని వెనక ఎంత కృషి చేశారు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాం. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పడిన ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారు పడిన అవమానాలు, వీటన్నింటినీ అధిగమించుకొని ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే వైసీపీ పోవాలి, అభివృద్ధి జరగాలంటే వైసీపీ పోవాలి. అరాచకమైన పరిపాలన, కేవలం స్వార్థాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు చేసిన సోకాల్డ్ సంక్షేమం ఈ రోజుకి కూడా ఎవరికి కూడా చేరిన విధంగా చేరలేదు. పార్టీల పరంగా చూస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, పేదవారు ఇంకా పేదరికంలోనే నిలబడిపోయారు. వీటన్నిటిని అధిగమించుకొని ఇందాక మురళి చెప్పినట్టు ఒక మంచి ప్రణాళికతోటి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అంగల్కుదురు గ్రామానికి మంచి పొటెన్షియల్ ఉంది. అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. తప్పకుండా రేపటి రోజున మన ప్రధానమైన రహదారులు, తెనాలి నుంచి మన గుంటూరు పోయే రహదారి, అదేవిధంగా తెనాలి నుంచి విజయవాడ పోయే రహదారి, 2 రహదారులు మనం 4 లేన్లుగా మనం మార్చుకొని ఒక చక్కటి ప్రణాళికతోటి మనం అభివృద్ధి చేసుకుంటేనే ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురాగలుగుతాం. ప్రజలకి కూడా ఈ అభివృద్ధి చూసి వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఆదర్శవంతంగా వాళ్ళ కుటుంబాల్లో కూడా, వాళ్ళ వ్యాపారాల్లో కూడా ఇంకా ఎదుగుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంత భారీ ఎత్తున వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటున్నాను. నేను రుణపడి ఉన్నా మీరు చూపించిన ప్రేమ, అభిమానం. తప్పకుండా నేను మొన్న అన్నట్టు ఒక్క పొరపాటు లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని ఏ సందర్భాలైనా సరే మీ పైన ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా మీకు అండగా నిలబడి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు కలిసి చేసుకుందాం. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు ఎప్పుడు మీ అందరితో పాటు అదే ఆలోచనతోటి ప్రతి అడుగు మనం కలిసి ముందుకెళ్లే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకెళ్దామని మరొకసారి ఈ సందర్భంగా తెలుపుకున్నాను.